ప్రాపర్టీ కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా? సరైన లొకేషన్ ఏది? మీ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో జనగాం జిల్లా చిన్నపెండ్యాల గ్రామానికి సంబంధించి ఇల్లందుల తిరుపతమ్మ అనే ఆవిడ ఇండిపెండెంట్గా వేసి గెలిచారు ఆ విలేజ్లో. అయితే ఆమె అందరిలాంటి వ్యక్తి కాదు. ఏ సపోర్టు లేదు ఆమెకు, అంటే ఏ పార్టీ సపోర్ట్ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా ఆమెకి ఏమీ లేదు. పొలంలో పనులు చేసుకునేటువంటి వ్యక్తి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకు అంటే మనిషి కూడా నార్మల్ పర్సన్ కాదు, తను కొంత శారీరకంగా వైకల్యం ఉన్నటువంటి పర్సన్. అలాంటి ఆమెను ఆ ఊరు వాళ్ళంతా నమ్మి గెలిపించుకున్నారు. అంతేకాదు 12 వార్డులు కూడా ఆమె ప్యానల్ ఎవరున్నారో ఆమె ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ గెలిచారు. ఇది నిజంగా విక్టరీ అని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు తిరుపతమ్మ గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. మేడం నమస్తే అండి. సర్పంచ్ తిరుపతమ్మ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చూశానమ్మా విజువల్స్లో. మీరు పొలం పని చేస్తున్నారు, కింద వడ్లు పెట్టున్నాయి, ఆ వడ్లన్నీ తీస్తున్నారు. మీరు పొలానికి వెళ్తారంటారు రెగ్యులర్గా. మీ పొలం పనులన్నీ మీరే చేసుకుంటారని విన్నాను. బాగా అనిపించిందమ్మా. అందుకే మీ నెంబర్ తీసుకొని వేరే ఛానల్ వాళ్ళ దగ్గర మీకు కాల్ చేస్తున్నా ఇప్పుడు నేను. నిజంగా చాలా 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 బాగా అనిపించిందమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మీకు కొంత ఇబ్బంది ఉన్నట్టుంది. అంటే మీకు హెల్త్ పరంగా కూడా మీరు సరిగా లేరు. అంటే అందరు పర్సన్స్ లాగా లేరు, మీరు చాలా షార్ట్ ఉన్నారు. ఎన్ని ఫీట్ ఉంటారమ్మా మీరు? 3 ఫీట్ కంటే కూడా తక్కువేనా మేడం? నేను 3 అడుగులు అంటే అంతే కావచ్చు మేడం. అంతేనా? ఎందుకు అలాగమ్మా? ఏమన్నా అంటే ఇబ్బందా, హెల్త్ ఇష్యూస్లో ఏమన్నా ఉండి అలా అయ్యారా? లేకపోతే ఏదన్నా అంటే తల్లి గర్భంలో ఉండగా ఏదన్నా జరిగిందా? లేదు మేడం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకేం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటిదంటే, మమ్మీ వాళ్ళు ఉంటారు కదా మేడం, మమ్మీకి మేము 3 మెంబర్స్ అక్క చెల్లెళ్ళము. ముగ్గురం అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. ఓకే. ఒక తమ్ముడు. వాళ్ళు పెద్దగానే ఉంటారు మేడం. నేను మధ్యలో ఆమెను. అక్క తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు మేడం. చెల్లె కూడా ఉంటది. తమ్మునికి అక్కకు పెళ్ళయింది. అమ్మకు ఒక బిడ్డ. రీసెంట్ గా నాతో మొన్న అందులో ఉండే మేడం పోటీలో. చెల్లకు ఒక బిడ్డ, ఆమెకు వాళ్ళకు మన్మరాన్లు వచ్చేసిండ్రు. తమ్మునికి 3 బిడ్డలు. తమ్మునికి 3 బిడ్డలు, ఒక కొడుకు మేడం. నేను తమ్ముని వాళ్ళతోటే ఉంటాను మేడం. నైస్ నైస్, సూపర్. కానీ చాలా బాగా అనిపించిందండి. మీరు అసలు ఎలా వేసారు? అంటే ఎలక్షన్ లో నిలబడాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది చెప్పండి. లేదు మేడం, మాకు ఎలక్షన్స్ కి రావాలని మాకు లేదు మేడం. నాకు లేదు, తమ్మునికి కూడా లేకుండే మేడం. ఊర్లో ఉన్న జనాలతోటి మాకున్న అటాచ్మెంట్ ఏంటిదంటే మేడం, నేను ఎక్కువ పనికి వెళ్తా ఉంటా మేడం. నేను పనైనా చేస్తా మేడం, కూలి పనికి వెళ్తా ఉంటా మామూలుగా. ఉపాధి హామీలో నేను చిరుగా పని చేస్తా మేడం. అట్లానే వరి పని, పొలం పనులు, పత్తి పనులు అట్లా పనికి వెళ్తా ఉంటా మేడం. నేను వెళ్తా ఉంటే అట్లా నాకు జనాలు పరిచయము. మా నాన్న అందరికి తెలుసు కాబట్టి నాన్న తరఫున నేను తెలుసు మేడం. తమ్ముడు కూడా నాన్న తరఫున తమ్ముడికి తెలుసు. తమ్ముడు కూడా పరిచయం మేడం. మళ్ళీ అందులో తమ్ముడు ఎక్కువ శాతం గ్రామం అంటే, ఊరంటే ఎక్కువ సేవా భావం ఉంటది తమ్మునికి. ఎందుకంటే మన వాళ్ళు మన కాడికి వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టొద్దని చెప్పి ఎవరినైనా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఏదైనా వాళ్ళు కడప తట్టి వచ్చి కావాలా, మాకు ఇది కావాలన్నా అని వాళ్ళు అడిగినప్పుడు ప్రతిదీ తమ్ముడు సహాయం చేస్తాడు మేడం. అట్లా తమ్ముడు అందరికి హెల్ప్ చేసుకుంటా వస్తా ఉంటే వాళ్ళ జనం దృష్టిలో మేము ఉండిపోయినాం మేడం. ఉండిపోయినప్పుడు గ్రామ పెద్దలు, వాళ్ళు ఊరోళ్ళు, నాతోటి వర్కర్స్, నువ్వు ఉండొచ్చు కదక్క, మీకు ఎప్పుడు ఛాన్స్ రాలే కదా, ఇది ఒక్కసారి ఉండక్క, మేము గెలిపించుకుంటాం అక్క అని చెప్పి నాతోటి వర్కర్స్ అనేది మేడం. అంటే నేను ఇంత షార్ట్ ఫెల్లో కదా, నన్నే వాళ్ళు ఎన్నుకుంటారమ్మా, నేనేం చేస్తా, ఏదో మీతోటి మామూలుగా పని చేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటుంటా అంతే తప్ప మనకు అదంతా ఏం ఆశలు ఎత్తి నానా అని చెప్పేటోళ్ళి చెప్పేది మేడం. నేను
ఎవరైనా నేను తమ్ముడు చిన్న పెద్ద తేడా లేకుండా వరుస బీసీ కాలనీలా కానీ బయట కానీ ఎవరినైనా వాళ్ళు మమ్మల్ని బిడ్డ అంటే మేము వాళ్ళని అమ్మ అంటాం. అట్లా మేడం మాకు అమ్మ నాన్నలు చిన్నమ్మలు పెద్ద నాన్నలు పాలోళ్ళ లాగా. ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఎట్లా పాలోళ్ళు ఉంటారో మాకు బీసీలు కూడా అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కలు తమ్ముళ్ళు మరదలు వాళ్ళు నన్ను ఆడబిడ్డ లాగానే చూసుకుంటారు మేడం. వాళ్ళ ఇంట్లో మనిషి లాగా. అక్కడ మీకు మహిళా రిజర్వేషన్ అమ్మా, బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చిందా? ఎస్సీ మేడం. ఎస్సీ రిజర్వేషనా? ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మేడం. మహిళా రిజర్వేషనా? మహిళా రిజర్వేషన్ ఎస్సీకి వచ్చింది మేడం. నైస్ నైస్ నైస్. ఓకే, కానీ మీరు భూమికి 3 అడుగులే ఉన్నారు, చేసేది కూలి పని. అసలు మీరు ఎంత ధైర్యంగా, మీకు ఎగైనెస్ట్ నుంచున్న వాళ్ళందరూ మీకంటే ఎక్కువ స్థాయిలోనే ఉండుంటారు నాకు తెలిసినంత వరకు. ఎంత ధైర్యంగా వేశారు. ఫస్ట్ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మేడం నాది తమ్ముడు ఉన్నాడు మేడం నాకు. తమ్ముడు ఒక్క సపోర్ట్ మేడం నాకు. మళ్ళీ ఊరోళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది మేడం. మెయిన్ గా తమ్ముడు చేసిన పనులను బట్టి నన్ను అందరు యాక్సెప్ట్ చేసి ఆమెకు మాట్లాడొస్తుంది, ఆమె ఏమైనా చేస్తుంది, మాతో పనికి వస్తుంది కదా బిడ్డ, ఆమె గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఆమెను గెలిపించుకుందామా అని మేము అనుకుంటున్నాం బిడ్డ, నువ్వు నిలబెట్టు అని చెప్పి తమ్మిన దగ్గర కూడా అందరూ అడిగిండ్రు మేడం. నామినేషన్ వేసిన రోజున మీరు అనుకున్నారా గెలుస్తాను అని? మేడం నేను నామినేషన్ వేసిన రోజు అనుకోలేదు మేడం. నేను నిజంగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు విచిత్రమే అవుతుంది మేడం. మీ ఊరంతా సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీ ఊరు కోసం ఏం చేస్తారు, మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి? చాలా చెయ్యాలి నిజానికి, ఏం చేయబోతున్నారు చెప్పండి? మేడం మేము చేయబోయేటివి మేనిఫెస్టోలో ఇచ్చాం మేడం. మేనిఫెస్టో కంపల్సరీ ఫాలో అవుతారా? అవుతాం మేడం, తప్పకుండా అవుతాం మేడం. ఎందుకంటే నా ఊరు నా గ్రామం నా ప్రజలు, సూపర్, వాళ్ళ మధ్యలో నేనున్నా మేడం. నా ఊరు నా గ్రామం నా ప్రజలు, సూపర్ సూపర్. లేదా మేడం నన్ను అంటే వాళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంటారు మేడం. నాకు ఓటు వేసిన వాళ్ళైనా వేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళు. ఓకే, అవును. ఒక సీక్రెట్ చెప్పండి, ఎంత ఖర్చు పెట్టారు? మేడం ఖర్చు గురించి అంతగా నాకు తెలియదండి. మామూలుగా మీ బ్రదర్ వాళ్ళు పెట్టారేమో. బ్రదర్ వాళ్ళు కూడా తక్కువనే పెట్టుకున్నాం మేడం. ఎందుకంటే అదే మీరు పెట్టగలిగే స్థాయిలో కూడా లేరని విన్నానమ్మా, నేను సరదాగా అడిగాను. కాదు మేడం, ఒక్కటే చెప్పండి. సీక్రెట్ అనేది ఏం లేదు మేడం. నేను 24 hours పని చేస్తా ఉంటా, నాతో కూలీలు ఉంటారు మేడం. వాళ్ళందరి ఇష్టం వచ్చి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ఎక్కువ ఖర్చు పెట్టలేనని కూడా చెప్పిన మేడం. సూపర్. అసలు మీరు కాదు అంటే నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు, తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు ఇదంతా టెన్షన్ గా ఉండిందా మీకు? రిజల్ట్ వచ్చేటప్పుడు నాకు ఇప్పుడు ఊరు మనది కాబట్టి నాకు కొంచెం టెన్షన్. అంటే జనాలు నాకు పోటీగా ఎదురుపడ్డ వ్యక్తులు కనబడ్డప్పుడు టెన్షన్ అనిపించేది మేడం. వీళ్ళ ముందు నేను ఎంత అని టెన్షన్ ఉండేది మేడం. మెయిన్ పాయింట్ నేను దీనికోసం అయితే నేను చెప్పగలను మేడం. నా ధైర్యం అనేది ఏంటిదంటే, ఒకటి ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు తోడుగా తమ్ముడు కూడా చేసిన సేవా భావాలు ఉన్నాయి, నేను కూడా వర్క్కి వెళ్ళిన కాడ నేను కూడా చేసినవి ఉన్నాయి అనే ధైర్యం నాలో ఉంది. కానీ కొందరు అంత విశ్వాసంగా ఉంటారని కూడా నేను చెప్పలేను మేడం. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచారు కదా, ఏదైనా పార్టీ వాళ్ళు అడిగారా మా పార్టీలోకి రండి అని? అడగలేదు మేడం. వీళ్ళు అడిగినట్టున్నారు మేడం, డాక్టర్ రాజేవి వాళ్ళు. అడగలేదండి నన్ను అయితే ఎవరు అడగలేదు మేడం. అడగలేదా? ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, అడగలేదు మేడం. నన్ను అయితే ఎవరు అడగలేదు మేడం. ఓకే, కాకపోతే టికెట్ కోసమే అడుగుదామని చూసినామండి మేము, అంతేగాని అడగలేదండి. కానీ అధికార పార్టీని, బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న అధికార పార్టీని అందరినీ ఓడించి మరి మీరు ఇండిపెండెంట్ గా గెలిచారు. అసలు ఎన్ని ఓట్ల మెజారిటీ? ఎన్ని ఓట్ల మెజారిటీ గెలిచారు? 821 అనుకుంటాం మేడం. అబ్బో, పెద్ద మెజారిటీయే.
మొత్తం మేడం ఎన్ని నేను ఓట్లు అంటే నా జనాలకి ఇస్తా. మేడం మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఊర్లో? మొత్తము 3000 చిల్లర ఉంటాయి మేడం. ఓ 3000 చిల్లర్లో 800 ఓట్లు మెజారిటీ. అది మామూలు విషయం కాదు. 1621 ఓటు మేడం నాది. బాబా 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 సూపర్. 1621 ఓట్లు నాకు వచ్చింది మేడం. నాకు కాంగ్రెస్ వాళ్ళకి 800 వచ్చినాయి మేడం. ఇంకో వ్యక్తి ఇండిపెండెంట్ తనకి 500 వచ్చినాయి మేడం. ఇంకొక తమ్ముడికి 172 వచ్చినాయి మేడం. టిఆర్ఎస్ కి ఎన్ని వచ్చినాయి? డిఆర్ఎస్ వాళ్ళకి డిఆర్ఎస్ వాళ్ళకి 172 మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు సర్పంచ్ అయిపోయారు, మీ ఊరు మొత్తానికి సర్పంచ్ మీరు. ప్రజల సమస్యల కోసం మీరు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మరి మీరు ఇవన్నీ చేస్తూ మళ్ళీ పొలంకి వెళ్ళి పనులు చేస్తారా, లేకపోతే అవన్నీ మానేసి ఇప్పుడు ఇంకా ఊరు పని చూసుకుంటారా? నేను చేసేదే ఊర్లో కదా మేడం పని. చేస్తారా? ఇంకా ఇప్పటికీ చేస్తారా పొలం పని? మేడం నిన్న గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్స్ వల్ల ఏమైందంటే మనం నారు పోయడం లేట్ అయింది మేడం. అయ్యో. అందుకని మార్నింగ్ నిన్న ఒడ్లు పొలం దగ్గరికి తీసుకెళ్లి నానబెట్టి వచ్చేసాను మేడం. అదే కనబడుతుంది, మీరు ఒడ్లన్నీ ఆరబెడుతున్నారు. మేడం ఆరబెట్టి వాటిని మళ్ళీ సంచులలో కట్టి అందులో వేసి పొలం అంతా శుభ్రం నార్మల్ శుభ్రం చేయాలి కదా మేడం. అవును అవును. అయితే ఈ పని కంటిన్యూ చేస్తానంటారు మొత్తానికి? మేడం చేయాలవుతాం మేడం. మేడం నాకు కుట్టిగా కూకుంటూ ఇష్టం ఉండదు మేడం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుకున్నారు? పని అని కాదు మేడం. ఏం చదువుకున్నారు మేడం? ఏం చదువుకున్నారు? మేడం నేను 10th క్లాస్ చిన్నపెండియాల స్కూల్లోనే చదువుకున్నా మేడం. తర్వాత కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేసిన మేడం. సూపర్. ఓపెన్ డిగ్రీ అన్నంకొండలో చేశాను మేడం. డిగ్రీ వరకు చదువుకున్నారు. యూనివర్సిటీ. నైస్ నైస్ నైస్. ఏమంటున్నారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటున్నారు మిమ్మల్ని? వాళ్ళు సర్పంచ్ అంటున్నారు అనకండి. సర్పంచ్ తిరుపతమ్మ పిలుస్తున్నారు అని చెప్పకండి. వాళ్ళంతా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, ఎలా అంటున్నారు మిమ్మల్ని? మస్తు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు మేడం మా ఊరోళ్ళు. ఓకే. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మేడం. అందరూ హ్యాపీ. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో పెట్టి, అవును అదృష్టం వరించింది మిమ్మల్ని. మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేస్తానంటున్నారు కదా, మేనిఫెస్టోలో పెట్టింది ఏదన్నా ఒకటి చెప్పండి. ఏం పెట్టారు మేడం? మనది ముందు మేము మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క నిమిషం మేడం, మేము చూసుకొని చెప్తాం. మేనిఫెస్టో తెస్తారా? కాదు కాదు, పర్వాలేదులేండి, పర్వాలేదు. మీది స్వచ్ఛమైన ఇది అర్థమవుతుంది. ఏంటంటే అంటే ఏది దాచుకోకుండా, లేకపోతే ఏది మ్యానిపులేట్ చేయకుండా, పైకి ఒకటి లోపల ఒకటి అలా కాకుండా అన్ని ఓపెన్ గా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. మేడం నేను యథార్థంగా చెప్తున్నా మేడం. మేము చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తాము. సూపర్. అసలు మీరు అది మాత్రం వాస్తవం మేడం. ఈ 5 ఏళ్ళు మాకు ఇవ్వను అని అన్నా నేను అంటే మీరు పార్టీలో లేరు కదా, ఏ పార్టీలో లేరు కదా, నిధులు వచ్చే విషయంలో కొంచెం ఏమన్నా ఇబ్బంది పడతారేమో ఇండిపెండెంట్ కాబట్టి. నేను ఆ ఉద్దేశంతో ఇందాక పార్టీ వాళ్ళు ఎవరన్నా అడిగారా, మారతారా అన్న ఉద్దేశంలో అడిగాను. పార్టీ వాళ్ళు మనం మంచి చేసేటప్పుడు ఎందుకు మారను మేడం? మారతారని నేను అనుకుంటున్నా మేడం. కాదు కాదు, మీరు వేరే పార్టీలోకి ఏమైనా మారతారా? ఎందుకంటే నిధులు వచ్చే విషయంలో ఇండిపెండెంట్ అంటే అంత తొందరగా రావు అని వింటా ఉంటాం కదా మనం, అందుకని అంటున్నా మేడం. ఇప్పుడు ఫస్ట్ కదా మేడం, మేము కొట్లాడి తీసుకొచ్చేస్తారేమో మీరు. నిధుల కోసం నేను ఎక్కడికైనా వెళ్తా మేడం, ఎక్కడికైనా వెళ్తా మేడం. ఓకే నైస్. 5 ఏళ్ళు మంచిగా పనిచేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరే సర్పంచ్ కావాలి. ఓకే. వావ్ మేడం, ఈ 5 years గడవనియండి మేడం. ఏం కాదు, మేము స్కూల్ అభివృద్ధి చేసుకోవాలి మేడం. ఇంకా మేము మా పెద్ద పెండ్యాల నుండి అటు చిన్న పెండ్యాల నుండి పెద్ద పెండ్యాలకు వాగులో నుండి మోరు వేసుకోవాలి మేడం. చాలా పనులు ఉన్నాయి మేడం మాకు. మీరు పొట్టివారే గాని గట్టివారు తెలుసా? అవును మేడం కదా. దేవుడు మరి అట్లా పుట్టించింది కావచ్చు మేడం. అవును, గట్టిగా స్ట్రాంగ్ గా పుట్టించాడు మిమ్మల్ని దేవుడు. నేను కూడా అదే అనుకుంటున్నా మేడం. లేకపోతే ఇంత మంది మధ్యలోంచి మీరు నెగ్గుకు రావటం అంటే మామూలు విషయం కాదు కదండి.
మేడం ఏంటి మేనిఫెస్టో చూస్తున్నారా? చూస్తున్నా మేడం. చెప్పాలి కదా మేడం. ఒక్కటి చెప్పండి చాలు. ఒక్కటి చెప్పాలా మేడం? ఫస్ట్ మెయిన్ ఏది పెట్టుకున్నారో అది చెప్పండి. ఫస్ట్ మెయిన్ మేడం మేము స్కూల్ గురించి పెట్టుకున్నాం మేడం. మేము ఫస్ట్ స్కూల్ గురించి. నైస్ 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 నైస్. మంచి డెసిషన్ అండి. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, విలువైనది చదువే. ఆ చదువు అందరికీ ఉండాలి, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు ఫస్ట్. బాగుంది, చాలా బాగుంది, నైస్. అది ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా. సర్పంచ్ గారు చేస్తాం మేడం తప్పకుండా. సర్పంచ్ తిరుపతమ్మ గారికి జై. మేడం థ్యాంక్స్ అమ్మా. మీ ఆశీస్సులు ఉండాలి మేడం మాకు. మా ఆశీస్సులు కాదు, మా సపోర్ట్ ఉంటుంది. ఆశీస్సులు దేవుడు ఇస్తాడు. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. అడగగానే లైవ్ కాల్లోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్. మీరు కూడా ఎక్కడో ఉండే మారుమూలలో ఉన్న నన్ను పిలుచుకున్నారు కనుక. మీరు మరి అంతటి అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత మిమ్మల్ని మరి ప్రజలకి, జనాలకి చూపించకపోతే ఎట్లా? చూపియాలి మీలాంటి వాళ్ళు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు తెలుసా, అందుకే చూపించాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. బాయ్.